భారత ప్రధాని మోదీ లక్షద్వీప్పై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాలు మరింత ముదురుతున్నాయి. ఈ క్రమంలో తమ గడ్డపై ఉన్న భారత సైన్యాన్ని మార్చి 15లోగా వెనక్కి పిలిపించుకోవాలని మాల్దీవుల ప్రభుత్వం స్పష్టం చేసింది. అప్పుడు చైనా అండతో దూకుడుగా ప్రవర్తిస్తున్న ఈ మాల్దీవులను ఒకప్పుడు భీకర తిరుగుబాటు నుంచి భారతే రక్షించింది. మన సైన్యం ఆ దీవుల్లో అడుగుపెట్టి శత్రువుముఖులను తొరిమికొట్టింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ 1988 నవంబర్లో మాల్దీవులకు చెందిన వ్యాపారవేత్త అబ్దుల్లా లూతిఫీ అప్పటి మౌమూను అబ్దుల్ గయాం ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. శ్రీలంకకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ తమిళ్ ఈలం గ్రూప్ ఆయనకు సాయం చేసింది. నవంబర్ 3 తెల్లవారుజామున ఈ గ్రూప్నకు చెందిన 80 మందితో కూడిన కిరాయి సైన్యం శ్రీలంకకు చెందిన వాణిజ్య నౌకను హైజాక్ చేసి మాలే చేరుకుంది. వీరు మాల్దీవుల్లో బీభత్సం సృష్టించారు. పోర్టులు, రేడియో స్టేషన్లను తమ అధీనంలోకి తీసుకున్నారు. అధ్యక్షుడికి భవనం దిశగా తీసుకెళ్లారు. తిరుగుబాటు గురించి తెలియగానే భద్రతా సిబ్బంది వెంటనే అధ్యక్షుడు గుయిమ్స్ ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. విధుల్లో కాల్పులతో విరుచుకుపడిన ఆ కిరాయి సైన్యం కొంతమంది మంత్రులు, పౌరులను బందీలుగా చేసుకుంది. గయ్యంపై గతంలోనూ 2 సార్లు ఇలాంటి తిరుగుబాట్లు జరిగిన పరిణామాలు ఇంత తీవ్ర స్థాయిలో లేవు. కానీ ఈసారి ఎదురైన ముప్పు నుంచి బయటపడే పరిస్థితి కనిపించలేదు. దీంతో సాయం కోసం గయ్యం పొరుగు దేశాలను ఆశ్రయించక తప్పలేదు. కానీ వారికి సాయం చేసేందుకు శ్రీలంక, పాకిస్తాన్, సింగపూర్ నిరాకరించాయి. అగ్రరాజ్యం అమెరికా సాయానికి ముందుకొచ్చిన సైన్యాన్ని పంపేందుకు 2-3 రోజులు పడుతుందని చెప్పింది. గయ్యం అప్పటి బ్రిటిష్ ప్రధాని మార్గరెట్ థాచర్కు ఫోన్ చేశారు. అయితే బ్రిటన్ సైన్యం కూడా ఈ దీవులకు చాలా దూరంలో ఉంది. భారత్ను సాయం అడగాలని ఆమె సూచించారు. మరో ఆలోచన లేకుండా గయం భారత్ను అభ్యర్థించారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మన సైన్యాన్ని మాల్దీవులకు పంపించాలని నిర్ణయించారు. ప్రధాని కార్యాలయం నుంచి విదేశీ సేవల అధికారి, అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ విఎస్ శర్మకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఆపరేషన్ కాక్టస్ అని కోడ్ నేమ్ పెట్టారు. బ్రిగేడియర్ ఫారూక్ బల్సార్ నేతృత్వంలో ఆగ్రా నుంచి 3 పారాకమాండో బృందాలు మాలే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాయి. వెంటనే ఎయిర్పోర్టును తమ అధీనంలోకి తీసుకుని అక్కడి నుంచి పడవల్లో మాలే నగరానికి చేరుకున్నాయి. ఈ క్రమంలో శ్రీలంక కిరాయి మూకలతో భారత సైన్యం భీకర పోరు సాగించింది. అదే సమయంలో భారత నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ గోదావరి, ఐఎన్ఎస్ బేత్వా ఆ కిరాయి సైన్యం ప్రయాణిస్తున్న నౌకను అడ్డంగించి వారిని పట్టుకున్నారు. ఈ పోరులో 2 బందీలు ప్రాణాలు కోల్పగా మరో 17 మంది శ్రీలంక కిరాయి మూటా సభ్యులు హతమయ్యారు. ఆపరేషన్ కాక్టస్ విజయవంతం అవడంపై ప్రపంచ దేశాలు భారత్ను ప్రశంసించాయి. ఈ ఆపరేషన్ కాక్టస్ లో భారత్ అదుపులోకి తీసుకున్న శ్రీలంక కిరాయి మూటా సభ్యులను 1989లో మాల్దీవులకు అప్పగించారు. తిరుగుబాటు వెనుక మాల్దీవుల మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం నజీర్ ఉన్నట్లు ఆరోపణలు రావడంతో అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. అయితే మాల్దీవుల స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన కృషిని పరిగణలోకి తీసుకుని అధ్యక్షుడు గయ్యూం క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ ఆపరేషన్ తర్వాత భారత్, మాల్దీవుల మధ్య బంధం మరింత బలోపేతమైంది. ఈ క్రమంలోనే భారత్కు చెందిన దాదాపు 70 మందితో కూడిన సైన్యం ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తోంది. మన సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లను గస్తీకి సహకరిస్తాయి. ఈ సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మాల్దీవుల కొత్త అధ్యక్షుడు ముయిజ్జా కోరడం వివాదాస్పదమైంది.